నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ విధానంపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆ విధానాన్ని రద్దు చేసి పేదల పొట్టకొట్టారు అంటున్నారు. దీనివల్ల 9,000 మంది బీసీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారు అన్యాయానికి గురయ్యారు అని ఆరోపిస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏమో ఈ రేషన్ బియ్యం డోర్ డెలివరీ విధానం ద్వారా ఆ బియ్యం అక్రమ రవాణా జరిగింది అని చెప్పి ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా. సార్, దేశంలో ఎక్కడా లేనటువంటి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని మేము తీసుకొచ్చాము, ఆ ప్రజలకు అండగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించి మాట్లాడటం జరిగింది. సో దీని ద్వారా అక్రమ బియ్యపు రవాణా జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అంటోంది. సో మరి అప్పట్లో ఈ విధానం బాగుందా? ఇప్పుడు విధానం ఎత్తివేయడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినమ్మా. ఈ రేషన్ వాహనాలు కొనటం అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను బతికిస్తానికి కొనలేదు, వాళ్ళ కమిషన్ కోసం కొన్నారు. ఒక 10,000 వాహనాలు వీళ్ళు ఎవరు కొన్నారు? అధికారులు ఏసీఎల్లో కూర్చుని ఆలోచించి ఈ పథకం ఏదో ఎట్లయితే మన కమిషన్ వస్తుందా అని ఆలోచించుకుని వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఆ డీజిల్ వాహనాలకి డీజిల్ పోయాలి. అసలు డీజిల్కి డబ్బులే లేని పరిస్థితి. రెండోది ఏంటంటే, గ్రామాల్లో ఈ వాహనాలు వెళ్ళినప్పుడే వాళ్ళ ఇళ్లలో ఉండరు. గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న రైతులు కానీ, కూలీలు కానీ తెల్లవారగానే వాళ్ళు పొలాల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు 9ంటికో 10ంటికో వెహికల్స్ వేసుకుని అక్కడికి వెళ్తే అప్పటికి ఏముండవు, తాళాలు వేసి ఉంటాయి. వీళ్ళు ఎంత వెళ్ళి ఆరణలు కొట్టినా, విజిల్ చేసినా ఎవరు వచ్చి అక్కడ రేషన్ తీసుకునే మనుషులు లేరు. తర్వాత వాళ్ళు వచ్చే టైంకి 7-8 అవుతుంది, పొలాల్లో పనులు చేసుకుని ఇంటికి చేరే టైం. అప్పటికి వీళ్ళు ఉండరు. ఇది కేవలం ఒక కమిషన్ కోసం చేసిన ప్రయత్నమే తప్ప పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ తీసుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కానీ వాళ్ళు చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, రేషన్ ఎప్పుడు వెళ్తారంటే గ్రామంలో వాళ్ళంతా ఒకే రోజు వెళ్ళరు. ఎవరి దగ్గర వాళ్ళకి ఆ టైం చిక్కినప్పుడు వెళ్తారు. రేషన్ దుకాణాల దగ్గర పెద్ద క్యూలు ఉంటాయని చెబుతున్నాడు కదా, అది ఒట్టి మాట. రేషన్ డబ్బులు ఉన్నప్పుడే వెళ్ళి తెచ్చుకుంటారు. ఈ బండి వచ్చినప్పుడు ఊళ్ళల్లో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వస్తే ఇస్తారా? డబ్బులు ఇవ్వకుండా రేషన్ ఇస్తారా? రేషన్ మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు వస్తారా? ఇది ఎట్లా ఉంటుందంటే పొంతన కుదరట్లా. అప్పటికే అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇది వర్కౌట్ అవ్వటం లేదు. వాళ్ళకి జీతాల టైంకి ఇవ్వకపోవటం, దానికి ఒక అసిస్టెంట్లు పెట్టడం. అప్పటికే వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలోనే ఈ స్కీమ్ ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఈ ప్యాసింజర్లను ఎక్కించుకుని కూడా తోలుకుని బతికారు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్యాసింజర్లు ఎక్కించుకు తోలుతుంటేనేమో ఆర్టీఓల ద్వారా కేసులు అవుతున్నాయి. తర్వాత ఇవాళ రేపు ఆటోలు వచ్చేసిన తర్వాత వీళ్ళకి అంత డిమాండు రావట్లేదు. వీళ్ళు మెడకు ఒక డోల్ లాగా తయారైంది. వీళ్ళు రేషన్ తీసుకోకుండా జనమేమో ఆ టైంలో అందుబాటు ఉండలేదు. దీంతో వీళ్ళు మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్, పౌర సరఫరాల శాఖ వీటిని మెయింటైన్ చేయలేకపోయింది. ఎన్నిసార్లు పంపుతారు మీరన్న వాటితో పాటు ఇంకొన్ని కూటమి ప్రభుత్వం కూడా ఆ రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను ఇప్పటి వరకు ఎవరు డ్రైవ్ చేశారో వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎలాంటి పేమెంట్ చేయగలిగింది కూడా ఏం లేదు. ప్రభుత్వం వాటిని ఏం చేయలేదు. వాటిని తీసుకుంటే వైట్ ఎలిఫెంట్స్ అవుతాయి. మీరు అన్నట్టు వాళ్ళకే ఇచ్చేసి ఏదో కిరాయిలు తోలుకున్నా కడితే కడతారు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అదే అన్నా మీరు అన్నట్టు మళ్ళీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటి వద్దకే తీసుకెళ్ళాలని చెప్పి కూడా మనోహర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ఇంకా అన్యాయం ఎక్కడ జరిగిందంటారు? ఏం లేదు. ఆయన ఏంటంటే ఏదో ఒకటి వంకలేమైనా డొంక పట్టుకుని వెళ్ళిపోయింది అన్నట్టు ఏదో ఒక కారణం చూపించాలి. అది ఆయన ప్రభుత్వ హయాంలోనే ఫెయిల్ అయిపోయింది ఆ స్కీము. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇది వాళ్ళు వచ్చిన టైంలో మేము ఉండము, మాకు డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఉండలేదు. గతంలో రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మాకు హాయిగా ఉండేది. ఇంకోటి ఏంటంటే, ఆ రేషన్ షాపులు అనేవి ఊళ్ళల్లో రేషన్ డీలర్ ఇంట్లోనే వసారులో పెట్టుకుని ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి కుటుంబ సభ్యులైనా ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ వాహనాలు పెట్టిన తర్వాత ఇది ప్రజల సొమ్ముని, ఇప్పుడు వైజాగ్లో కనుక ఋషికొండ మీద ప్యాలెస్ కట్టిన ఎంత ప్రయోజనం ఉందో ఈ వాహనాల ప్రయోజనం కూడా అంతే.
అందులోనూ ఈ వాహనాల కమిషన్ల కొనుగోలులో కోసమే కుంభకోణం కూడా చాలా జరిగిందని కూడా. జరిగింది. అవును. తర్వాత వాళ్ళు ఆ వాహనాలను మెయింటైన్ చేయలేకపోయారు. వాటికి వచ్చే రిపేర్లు కానీ వాటికి వచ్చే ట్రబుల్స్ అన్నీ కూడా. తర్వాత డీజిల్ పోసుకుని వాళ్ళ డీజిల్కి పెట్రోల్కి కూడా తేడా లేదు, ఒక 10 రూపాయలు. అంటే అంత కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం కూడా వాళ్ళ వల్ల కాలేదు, డిపార్ట్మెంట్ వల్ల కాలేదు, ఆ డ్రైవర్ల వల్ల కాలేదు. వాళ్ళు ఎందుకు అనవసరంగా అనే ఉద్దేశం మీద విత్డ్రా చేశారు ఎప్పుడో. అవన్నీ మీరు అన్నట్టు ఆయన టైంలోనే జనాలను ఎక్కించుకుని తోలుకోవటం, లేకపోతే వాళ్ళ కుటుంబ అవసరాలకి ఫంక్షన్లకి వాటికి వాడుకుంటున్నారు వాళ్ళు. లేదంటే నా కిరాయిలు బయట కిరాయిలు తోలుకుంటున్నారు అప్పటికే. కాబట్టి అదంతా అప్పటికే మూసేశారు ఆ వ్యవస్థని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసేది ఏం లేదు. మీరు అన్నట్టు ఎవరికైతే వెహికల్స్ ఇచ్చారో ఇక వాళ్ళు ఉంచుకోమంటాం తప్ప చేయగలిగింది ఏం లేదు. అవి తెచ్చుకుని ప్రభుత్వం ఏం చేయాలి వాటితో? అవి మినీ వెహికల్స్, చిన్న చిన్న ఏస్ లాంటి వెహికల్స్ అనమాట, 1 టన్ కెపాసిటీ వెహికల్స్. అవి ఎందుకు పనికిరావు. కానీ ఒకందుకు పనికొచ్చింది ఏంటంటే ప్రభుత్వానికి అధికారులకి కమిషన్లు వచ్చినాయి ఆ కంపెనీల నుంచి. అది జరిగింది. కాబట్టి ఆయన ఇంకోటి కూడా చెబుతున్నాడు, ఒక 2 లక్షల మంది ఉద్యోగులు కూడా వెళ్ళిపోయారు. ఫైబర్ నెట్ అంతా వాళ్ళ సొంత మనుషుల్ని పెట్టారు. అట్లాగే ఏపీ బేవరేజెస్లో పెట్టింది కూడా వాళ్ళే. అలాగే వీళ్ళు వాలంటీర్సు వాళ్ళ సొంత మనుషులు కుటుంబంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫైబర్ నెట్లో పెట్టారు. అందుకే కదా అప్పుడు మొత్తం లిస్టులన్నీ బయట పెడితే వీళ్ళ పని మనుషుల్ని అందరినీ పెట్టేశారు. ఏపీ బేవరేజెస్ ఇక అందరికీ తెలుసు, అందులో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగింది, అవి ఎవరికి వెళ్ళి అని. ఇవి ఆయన చెప్పేది. గతంలో మా ప్రభుత్వం మేమేదో చేశాము ఇప్పుడు చేయట్లేదు అని. తర్వాత ఈ శాశ్వత సెక్రటేరియట్, గ్రామీణ సెక్రటేరియట్ల గురించి కూడా చెప్పాడు ఆయన, సచివాలయాల గురించి కూడా. అవును, ఇప్పుడు అక్కడ ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్ అయినాయి. గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ ఒక సర్పంచి, సెక్రటరీ, వాళ్ళకి సిబ్బంది ఉన్నారు. మళ్ళీ ఈయన అదనంగా వీళ్ళ పార్టీ కార్యకర్తలని పెట్టాడు అక్కడ. దాంతో ఒకళ్ళ డ్యూటీలు ఒకళ్ళకి, వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలన్న స్పష్టత లేకుండా పోయింది. అట్లా దాని వలన కొన్ని వ్యవస్థలని కొంచెం పక్కకు పెట్టారు. ఆ గతంలో ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉన్న దీనికి ఈయన 5 ఏళ్ళు అయితే మన చేయి సరిపోద్ది. 6వ ఏళ్ళు తగిలిచ్చి 6వ ఏళ్ళు తీసేసాడు దుర్గా కుమార్ అంటే నాకు అది తలకాయ నొప్పిగా ఏలాడుతుంటే నాకేమో ప్రయోజనం ఉంది? 6వ ఏళ్ళు లాంటివి పెట్టాడు ఈయన. ఆయన పార్టీ కార్యకర్తలకి, వాళ్ళకి చుట్టాలకి, లేకపోతే పార్టీ శ్రేయోభిలాషుల్ని ఎక్కడోసారి ఎస్టాబ్లిష్ చేయాలనే దీనికోసం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉండి ఆ ప్రభుత్వాన్ని ఎలా ముంచాడనేది అర్థమైంది కదా. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెచ్చాడు. అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ చేయటం వలన వ్యవస్థకి ఏం మేలు జరగల. ఇంకోటి ఏంటంటే ఆయన అసలు విషయం మాట్లాడింది అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడతల్లా. దేశం అందరూ పేద ప్రజల కోసం పెట్టిన క్యాంటీన్లు మూసేసిన విషయాలను ఎత్తకుండా ఈ వెహికల్స్ గురించి ఎత్తుకుంటున్నాడు. వెహికల్స్ మూలన. తర్వాత అట్లాగే పేద ప్రజల కోసం తెలుగుదేశం వాళ్ళు ఇసుకని ఎవరు అయినా సరే, చిన్న ఇల్లు కట్టుకునే వ్యక్తి అయినా తీసుకెళ్ళాలి ఇసుక అంటే, దాన్ని ఒక ఖరీదైన వస్తువుగా మార్చాడు, ఒక బంగారం లాగా. ఇవేమీ మాట్లాడకుండా ఈ ఫైబర్ నెట్ ఎవరికి సంబంధించింది? వాళ్ళ ఎంప్లాయీస్తో పూర్తిగా నింపేసుకుని డబ్బులన్నీ దోసుకుతున్నారు. తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ అది. తర్వాత వాలంటీర్స్ అయితే వాళ్ళే చెప్పారు 98% వాలంటీర్సు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని. కొంతమంది సర్పంచులు ఫిర్యాదు చేశారు, వాళ్ళు మా మాట వింటలేదని. మీరు చెప్పిన వాళ్ళనే కదా మేము పెట్టాము, వాళ్ళంతా మన పార్టీ కార్యకర్తలు అయితే మీరు ఎందుకు ఇలా చెబుతారని అంబటి రాంబాబు అన్నాడు, విజయసాయిరెడ్డి అన్నాడు, పత్రికల్లో బహిరంగ సభల్లో చెప్పారు వాళ్ళు. అట్లా ఇప్పుడు నీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటే నువ్వు ఉన్నంతసేపు నువ్వు సముదాయించుకుంటావు, ఇతరులకు అవసరం ఏముంది? ఇప్పుడు వేరే వ్యవస్థల వాళ్ళు కూడా తీసుకెళ్ళి తెల్లారేటప్పటికి 5 గంటలకల్లా పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఎవరన్నా పెన్షన్లు పొద్దున్నే అందలేదని నీకు ఫిర్యాదు చేశారు ఎవరన్నా? అట్లా ఉంటాయి అన్నమాట వీళ్ళు చేసే పనులు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక మార్గదర్శి మీద కేసు వేస్తే ఎవడు వచ్చి ఒక్క కస్టమర్ అన్న వచ్చి ఫిర్యాదు చేయలేదు కదా, మాకు డబ్బులు ఇవ్వలేదు మార్గదర్శి అని. అట్లాగే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్లో కూడా పెన్షన్లు అందరికీ అందినాయి. ఫస్ట్ రోజే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 రోజుల్లో 1వ తారీఖు వచ్చింది. ఆ 1వ తారీఖున 5 గంటలకల్లా గతంలో కన్నా కూడా ముందుగా కూడా పంపించేశారు. ఒక వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళందరినీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? గ్రామ పంచాయతీ ఆఫీసు లేకపోతే కదా.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం మీద నిందలేయాలనే కానీ ఆయన కమిషన్ల కోసం ఆయన సొంత మనుషుల్ని ఉపాధి కల్పించుకోవటం కోసం కల్పించిన వ్యవస్థల్ని వాళ్ళందరినీ ఇంకా పోషించాలంటాం. అది ఎవరి డబ్బులతో పోషించాలి? ఈ ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి ఏమన్నా నువ్వు పంపిస్తావా వాళ్ళందరికీ శాలరీలు? ప్రజా కోశాగారం నుంచి ఇవ్వాలి వాళ్ళకి. అనవసరంగా ఇవ్వటం ఎందుకు అంటున్నా, ప్రజల సొమ్ము కదా. అందుకని కూటమి ప్రభుత్వం ప్రజలకు బాధ్యత పడి 164 స్థానాల్లో గెలిచింది. ప్రజలు కూడా గెలిపించింది. ఎందుకంటే ఇట్లాంటి వ్యర్థ ఖర్చుల్ని నిరోధించమని చేసింది. ఇంకా అదే వ్యర్థమైన ఖర్చు కనుక ఈ ప్రభుత్వం కూడా దుబారా ఖర్చు కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏముంది? ఇప్పుడు అదంతా కూడా ప్రజలు చూస్తున్నారు కదా గ్రామ ప్రాంతాల్లో. అక్కడి నుంచి రాని ఫిర్యాదు జగన్మోహన్ రెడ్డి నుంచి రావడం విచిత్రం. కానీ తెలుసు మొత్తం ఈ డ్రామా అంతా ఎలా జరిగింది, గతంలో ఎన్ని వైఫల్యాలు అయ్యి ఆయన ఆ వైఫల్యాలకి ఫలితంగానే ఆయన అధికారాన్ని కోల్పోయాడు. ఇలాంటి బాధ్యతారహితమైన ఖర్చులు చేసే అది ప్రజలు కూడా గమనించారు. ఇప్పటికైనా ఆయన కొంచెం బాధ్యతగా మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నానని తెలుసుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.